జగన్‌కి ఒంటరి పోరాటమే అలవాటు. సోనియా గాంధీతో వేధించిన రోజున ఒంటరిగానే పోరాడాడు. ఆ తర్వాతన ఒంటరిగానే పోరాడాడు. కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకోవడానికి ముందుకొచ్చినా వద్దన్నాడు. భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవడానికి ముందొచ్చినా వద్దన్నాడు. కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి వచ్చినా వద్దన్నాడు. ఐఎన్‌డీఏ కూటమిలో భాగస్వామ్యం అన్నా వద్దన్నాడు. నా రాజకీయం నేను చేసుకుంటా. నన్ను నమ్మే ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటా. ఎవరికి కేంద్రంలో ఎవడు అధికారంలో ఉన్నా సరే మద్దతిస్తా. అది నరేంద్ర మోడీ అనే కాదు, రేపు పొద్దున్న రాహుల్ గాంధీ ఉన్నా సరే మద్దతిస్తాడు. ఎవరికి కేంద్రంలో ఉన్న వాళ్ళకి అధికారంలోకి వస్తారో వాళ్ళకి అవసరమైనప్పుడు మద్దతిస్తాను, వాళ్ళకి అవసరమైనంత మద్దతిస్తాను. ఇద్దరికీ కీ స్టేజీ వచ్చి ఓ 4, 5, 10 తేడా వచ్చి అది తన దగ్గర ఉన్నప్పుడు హోదా తెచ్చుకుంటాను. ఇది జగన్ మొదటి నుంచి చెప్పుకొచ్చినటువంటిది. అదే పాయింట్లోనే ఉన్నాడు. ఇప్పుడు జగన్ని జైల్లో పెట్టేసి అర్జెంటుగా ఈ టైంలో అంటే ఈ ఉద్యమాల ఈ గొడవలు ఈ హడావిళ్ల మధ్యలో నిశ్శబ్దంగా జగన్ని జైల్లో తోసేస్తే ఒక 2 నెలల పాటు జైల్లో పెట్టేస్తే చంద్రబాబుని జైల్లో పెట్టిన దానికి ప్రతీకారం తెచ్చుకున్నట్టు ఉంటుంది. పబ్లిక్లో పెద్ద డిబేట్ లేకుండా ఉంటుంది. ఆ తర్వాతన జగన్ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళందరూ పక్కెళ్ళిపోతారు. ఈ ఇంపాక్ట్ రేపు ఎన్నికల్లో ఉండదు. క్రిందటిసారి జగన్ చంద్రబాబుని ఎన్నికల ముందు పెట్టాడు కాబట్టి ఆ ఇంపాక్ట్ పడింది. జగన్ ఇప్పుడే చేసేస్తే అప్పుడు ఎన్నికల మీద ఇంపాక్ట్ ఉండదు అన్నటువంటిది ప్రభుత్వపు ఆలోచన. మరి ఒంటరి పోరాటమే చేస్తాడా, ఎవరినన్నా కలుపుకెళ్తాడా చూడాలి.